జరగదు, ఎందుకంటే ఇవి ఆర్గానిక్ ఉత్పత్తులు. అదే బయట కెమికల్ ఇది తాగి చచ్చిపోతుంది మనిషి, ఇది తాగి జస్ట్ మోషన్స్ పట్టుకుంటే అంటే దీనివల్ల ఎవరికి కూడా అపకారం జరగదు. అలాంటి ప్రోడక్ట్స్ ఇవి. మరి ఈ ప్రోడక్ట్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ నేను మీకేంటంటే ఫస్ట్ టైం కనుక ఈ రెండు ప్రోడక్ట్ల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండింటి కోసం మాత్రం నేను చెప్తాను. సో మరి ఇది వేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఇది వేయడం వల్ల అంటే ఇది 50 సెంట్లకు సరిపడుతుంది. 50 సెంట్లు అంటే మీకు ఒక 5 ఎకరాలు ఉంటే అందులో 50 సెంట్లు మన ఇంటి కోసం వాడతాం కదా. 50 సెంట్లకి 12 రైస్ మన ఇంటికి సైడ్ పెడతాం. మరి దాన్ని యూరియా డిఏపి వేసి పండించిన పండించిన రైస్తో మనం తింటే మనకి ఇబ్బంది అయితే అవదా? మీరందరూ వ్యవసాయదారులే కనుక రేపు పొద్దున్న యూరియా కొంచెం చేతిలోకి తీసుకుని ఒక ఎర్రని దాని మీద వేయండి. నిమిషంలోపే ఎర్ర చచ్చిపోద్ది, బ్లడ్ కొక్కుని చచ్చిపోద్ది ఎర్ర. అంటే యూరియా ఏంటి? విషం, పాయిజన్. అయినా తప్పదు, మనం వేయకపోతే మొక్కలు కావదు, అంతే కదా. అందుకని అందరూ వేస్తున్నామని మనం వేస్తాం, తప్పదు, మనం వేయాలి, వేయక తప్పదు. అయితే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, కొంచెం తగ్గించేసుకుంటే పోయిందేం లేదు కదా. ఒక 30% యూరియా అంటే 100 కేజీలు యూరియా మీరు వేయాలనుకోండి, అందులో 30 కేజీలు యూరియా తగ్గించి ఇది వేయండి. ఎకరాకైతే 2 ప్యాకెట్లు, అరెకరాకైతే 1 ప్యాకెట్. ఇది వేయడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? యూరియా డిఏపిని మనం తగ్గించాము 30%. యూరియా డిఏపిని తగ్గించాము అంటే ఎర్రలు చచ్చే శాతం తగ్గుతుంది. ఎర్రలే కాదు, భూమి లోపల చాలా రకాల పురుగులు ఉంటాయి, అవన్నీ ఒక 30% చావకుండా బ్రతుకుంటాయి. అంటే మన పంటకి యూరియా డిఏపి వేయకుండా 30% తగ్గించామంటే కొంత బెటర్ పొజిషన్ ఉన్నాం కదా, ఒకటి. రెండోది, ఇది వేయడం వలన పంటకి తెగులు రాకుండా ఉంటాయి, అగ్గి తెగులు కానీ ఎర్ర తెగులు కానీ రాకుండా ఉంటాయి. ఇది వేయడం వల్ల పిలకల శాతం పెరుగుతాయి. నేనేం చెప్తున్నాను, ఎకరాకు 50 సెంట్లు వేయమని చెప్తున్నాను కదా. ఇది వేసిన పంటకి వేయని పంటకి ఒక 40 రోజుల తర్వాత మీరు అది మీరు బయట తీయాలి, పిలకలు లెక్క పెట్టండి. ఇది వేయని పంటకి 25 పిలకలు వస్తాయి, ఇది వేసిన పంటకి 35 నుంచి 40 పిలకలు వస్తాయి. పిలకలు పెరిగేంటి అర్థం ఏంటి? దిగుబడి పెరిగిందని అర్థం కదా. సో రెండో బెనిఫిట్ అనమాట. ఒకటోది ఏంటంటే కెమికల్ శాతం తగ్గించాము మనం, రెండోది దిగుబడి పెరుగుతుంది, మూడోది పెట్టుబడి తగ్గుద్ది. ఎలా పెట్టుబడి తగ్గుద్ది అంటే, ఇప్పుడు పంట మధ్యలో మనకి ఎర్ర తెగులు వచ్చాయి, మనం ఏం చేస్తాం, 1000-2000 పెట్టి స్ప్రే చేస్తాం చేయమా, అది ఎంతవరకు తగ్గుతుందో కూడా మనకు తెలియదు. సో అలా ఏంటంటే ఇది వేయడం వల్ల తెగుళ్ళు కానీ రాకుండా, ఎర్ర తెగులు కానీ అగ్గి తెగులు కానీ రాకుండా ఉంటాయి. మీకు ఎక్కువ పెట్టుబడి జరగదు, మళ్ళీ మందు కొట్టాల్సిన పనులు. ఎందుకంటే ఇది మొక్కని కానీ భూమిని కానీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది, దానివల్ల మనకి పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఈ 3 విషయాలు నేను చెప్తాను. ఒకటి, కెమికల్ శాతం తగ్గించాలి, 2 పెట్టుబడి తగ్గుతుంది, 3 దిగుబడి పెరుగుతుంది. ఎకరకు కానీ మీరు 2 ప్యాకెట్లు వేస్తే 3 నుంచి 5 బస్తాలు మీకు ఎకరాకు పెరుగుతాయి. 3 నుండి 5 బస్తాలు పెరుగుతాయి. ఎందుకు 5 బస్తాలు పెరుగుతాయి అంటే, పిలకల శాతం ఆల్రెడీ ఒక దుబ్బుకే మీకు ఇంచుమించు 10 నుంచి 12 పిలకలు పెరుగుతాయి. అలాంటిది ఎకరాకి ఎన్ని పెరుగుతాయి. సో దానివల్ల మనకి ఏమర్థమైంది, దిగుబడి పెరుగుతుంది, పొల్లు లేకుండా రైస్ వస్తుంది, మంచి క్వాలిటీ, తీగా ఉండదు, మంచి క్వాలిటీ. యూరియా డిఏపి తగ్గించాం కనుక మన ఇంటి కోసం మనం వాడుకునే రైస్ కోసం నేను ఒక ఎకరాకు 50 సెంట్లతో వాడమని నేను చెప్తా ఉన్నా. ఈ 3 బెనిఫిట్స్ మనకు దీనివల్ల వస్తాయి. దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఇది ఈ రోజు కాదు, 2004 నుంచి 21 సంవత్సరాల నుంచి అందరూ వాడుతున్న ప్రోడక్ట్. ఒక ఫోటో తీసుకొని మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఉంటారు కదా, ఒకసారి చూడమని చెప్పండి. దీని గురించి ఎంతోమంది రైతులు వాడిన వాళ్ళు యూట్యూబ్లో మేము వాడాం, మాకు చాలా బాగుంది, వాడండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కొత్త ప్రోడక్ట్ ఏం కాదు. ఇది మీరు అందరూ వేస్తుండే దుబ్బు, మీరు వేస్తారు లేదా, దుబ్బు కట్టడానికి వేస్తూ ఉంటారా? సో అది కెమికల్, మళ్ళీ కూడా ఇది ఆర్గానిక్. ఇది తయారు చేయాలంటే 6 సంవత్సరాలు పడుతుంది. అది ఎప్పుడు వేయాలి? ఇది మొదటి దుక్కులో వేసుకోవచ్చు, మొదటి ఎరువులో వేసుకోవచ్చు, మీ ఇష్టం. వాటర్ ఉందనుకోండి దుక్కులో వేసేవచ్చు. వాటర్ లేని పరిస్థితిలో మొదటి ఎరువు వేస్తాం మనం, అది 25 రోజులు 30 రోజుల తర్వాత. అప్పుడు వేసుకున్న DFలో కలిపేసి మీరు వేసుకోవాలి. 50 సెంట్లకి ప్యాకెట్. సో ఇది ఎట్లా తయారు చేస్తారంటే, అడవులు ఉంటాయి కదా, ఈ అడవుల్ని మన కంపెనీ లీజుకి తీసుకుంటుంది, రెంట్కి తీసుకొని ఆ అడవుల నుంచి వచ్చే ఆకులు, అలములు, పళ్ళు, కాయలు, జంతువులు అన్నీ వాటిని కుళ్ళించి వాటి ద్వారా తయారు చేసిన ఒరిజినల్ గత్తం. మన ఒరిజినల్ గత్తం ఎట్లా తయారు చేస్తాము, ఆవు పేడ, ఆ పేడ, ఇప్పుడు మొత్తం స్టాక్ చేస్తాం. స్టాక్ ఎంత స్టాక్ అయితే అంత గత్తం అది. అలాగే ఇది కూడా 6 సంవత్సరాలు స్టాక్ చేసి దాని ద్వారా తయారు చేసిన ఉత్పత్తి. ఒక 50 సెంట్లకు ఎకరకు వాడండి, మీ అందరికీ మంచి జరుగుతుంది. ఒక 30% యూరియా డిఏపి తగ్గించామని అర్థం ఏంటి?
మనం తినొచ్చు అని అర్థం అనమాట. సో అలా ఏంటంటే ఒక 50 సెంట్లకు ఒక ఎకరాకు మీరు వాడండి. దానికి దీనికి తేడా మీరు చూడండి. ఇది వెయ్యని పంటకి ఎకరాకి ఎంత మదుపోయింది, ఇది వేసిన పంటకి ఎకరాకి ఎంత మదుపోయింది, దానికైనా బస్తాలు వచ్చాయి, దీనికైనా బస్తాలు వచ్చాయి. దాని రైస్ క్వాలిటీ ఎట్లా ఉంది, దీని రైస్ క్వాలిటీ ఎట్లా ఉందో మీకు తెలుస్తుంది. మీకు బాగుంది అనిపించింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మీరు 2 ఎకరాలు ఇది 740 రూపాయలు పడుతుంది మనకు వచ్చే ప్రైస్. దీని ఒరిజినల్ ప్రైస్ 1000 దాటి ఉంటుంది, బట్ మనకి 740 వస్తుంది 50 సెంట్లు. ఇది ఒక పంటకి ఒకసారి, మళ్ళీ మళ్ళీ వేయాల్సిన పని లేదు. ఒక పంటకి ఒకసారి. దీనివల్ల దీనికి వేయడం వల్ల ఏం జరుగుతుందంటే మట్టి ఉలకన అవుతుంది. మట్టి ఉలకనవడంతో పాటు భూమి లోపల ఎర్రలు లాంటివి బ్రతుకుతాయి. భూమి ఉలకనవడం వల్ల వేరు వ్యవస్థ భూమిలోకి వెళ్ళి మొక్కకు కావాల్సిన పోషకాలు తీసుకోవడం వల్ల మొక్క బలంగా నిలబడుతుంది. ఫస్ట్ లాస్ట్ టైం చెప్పిన మనకులాగా మొక్క ఇంట్లో ఉండదు, పొలంలో ఉంటుంది. ఎండ వాన చలి అన్నిటిని తట్టుకొని నిలబడాలంటే దానికి కావాల్సిన కర్బన పదార్థం కావాలి. ఆ కర్బన పదార్థం ఇందులో ఉంటుంది. ఇప్పుడు మీ పొలంలో చెక్ చేస్తే కర్బన పదార్థం సగం కంటే ఎక్కువ ఉండదు. అంటే 50 కేజీలు కర్బన పదార్థం కావాలంటే మన పొలంలో 20 కేజీలు మాత్రమే ఉంది ప్రజెంట్. లేదు, ఎందుకు లేదు? యూరియా డిఏపి వేస్తున్నాం. అండ్ తర్వాత మనం చేసే తప్పులు చాలా ఉన్నాయి. ఒక పంటకి ఇంకో పంటకి 3 నెలలు గ్యాప్ ఇవ్వాలి. తర్వాత పంటను మట్టిని బట్టి మనం పంటలు పండించాలి. మనం ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మన మట్టిలో కర్బన పదార్థం ఉండట్లేదు. తర్వాత మీ పొలం పైన ఒక పొర ఉంటుంది. ఆ పొర చాలా ఇంపార్టెంట్. దాన్ని హ్యూమస్ అంటారు. వర్షం పడింది అనుకోండి, ఏమవుతుంది? వాటర్ పైకి లేచిపోద్దాం, ఆ పై పొర అంతా పైకి లేచిపోయి పక్క పొలం వెళ్ళిపోద్ది. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. వాటి వల్ల మట్టిలో కర్బన పదార్థం తగ్గిపోవడం వల్ల మీకు ఆ మట్టిలో క్వాలిటీ లేకపోవడం వల్ల వ్యవసాయం దెబ్బతింటూ ఉందన్నమాట. సో ఇది వేయడం వల్ల మీకు అవన్నీ కూడా నార్మల్ అవుతుంది. మొక్క బలంగా నిలబడుతుంది, పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, అండ్ కెమికల్ శాతం తగ్గించడం వల్ల అయినా మన ఇంటికి తింటాం కదా 50 సెంట్లో ఒక ఎకరాకు, దానికి నేను వాడమని చెప్తా ఉన్నాను. మీరు ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు వాడిసి మాకు డబ్బులు ఇచ్చామని నేను ఎప్పుడు చెప్పను. ఈ పంటకి మీకోసం ఒక 50 సెంట్లకు ఒక ఎకరా వాడండి. మీకు మంచి జరిగితే నెక్స్ట్ పంటకి మీ ఇష్టం. ఈ రోజు 740 పెట్టి అనిపించవచ్చు కానీ మనకి, కానీ మీకు రాను రాను పెట్టుబడి తగ్గిపోతుంది. తెగులు రాకుండా ఉంటే సూపర్ కదా. మన పంటకి తెగులు వస్తే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, తలనొప్పి, దానికి ఎంత పని చేయాలి. అది అక్కడ తాగుతూ తెలిసి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది తెలిసి మనం. అండ్ మన పొలం వల్ల మిగతా వాళ్ళ పొలం కూడా అటాక్ అయితే తిట్టుకుంటారు, బయటికి చెప్పరు. ఇప్పుడు మన పొలంకి చిన్న తెగులు వచ్చింది అనుకో, దానివల్ల ఏమవుతుంది? మిగతా పొలాలు కూడా స్ప్రెడ్ అవుతుంది, తిట్టుకుంటారు, బయటికి చెప్పరు. మన పొలంగా రాకపోతే మన ఎవరు తిట్టుకోరు కదా. సో అట్లా కాపాడుతుంది అనమాట. ఒక 50 సెంట్లకు ఎకరాక వాడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ప్రోడక్ట్. ఇంకా రెండోది ఇది మీరు అందరూ వాడుతున్నదే, ఇది గమ్ము. ఈరోజు రైతులు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటంటే పురుగు. మొక్కజొన్న వేసామంటే ఎంత ఎత్తిదిగిందంటే ఇక్కడ మొదలైపోతుంది. కత్తిరి పురుగు కట్ చేసుకుని వెళ్ళిపోతుంది. దానికి మందు కొడతా ఉన్నాం. మందు కొట్టే పద్ధతి కూడా ఇప్పుడు మొక్కజొన్న ఎంత ఎత్తి పెరుగుతుందండి, మనం ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మొక్కజొన్న ఇలా ఇది అనుకోండి, మొక్కజొన్న మనం ఇలాగ స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతాం. పురుగు ఎక్కడ ఉంటుంది? ఈ కన్నం లోపల ఉంటుంది. దానికి ఎట్లా కొట్టాలంటే బేసిక్ టైం పట్టిన వాటర్ బాటిల్ మందు వేసి ఇలా పైనుంచి నొక్కామనుకోండి, ఆ మందు వెళ్ళి కింద పడి వస్తుంది. కానీ మనం నార్మల్గా స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే అంటారు, ఎందుకంటే మాకంటే పెరిగిపోతుంది మొక్క, మనకంటే పెరిగిపోతుంది. నువ్వన్నీ కరెక్టే కానీ చేయలేదు. ఇప్పుడు అలాంటి నువ్వు చెప్పింది తినవలసిన పదార్థం చేయగలరు. ఒక 10 సెంట్లు 20 సెంట్లు అది వేసుకున్నప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే. మేము 5 ఎకరాలు 6 ఎకరాలు. నీ మాట ఎందుకన్నానంటే మరి కరెక్టే, మనం అట్లా కొడితే ఈజీ అవుతుంది. అవును, నేను ఎందుకు చెప్పానంటే ఇది వేయడం వల్ల సార్ అన్నట్టు 20 లేకపోతే మన సొంత పొలం అయ్యి మనం ఏదో బాధపడి కుడుతుంటాం, కష్టమే అది. కానీ రిజల్ట్ బాగుంటుంది, అలా చేస్తే చాలా బాగుంటుంది కానీ చెప్పింది